నమస్తే. ఏదైనా ఒక భావం చూసినప్పుడు ఆ భావాధిపతి ఏ రాశిలో ఉన్నారో అది ఏ భావం అయింది అనేది తీసుకుంటాం. ఏంటంటే సైన్ డిస్పాజిటర్ అంటే ఒక భావానికి సంబంధించి ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారో ఆ రాశ్యాధిపతి సంపూర్ణంగా ఈ గ్రహానికి అందిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ధనభావానికి సంబంధించి తీసుకుంటే ధనాధిపతి మీకు జన్మజాతక చక్రంలో ఏ భావంలో అయితే ఉంటారో ఆ భావాధిపతి శుభస్థానాలలో స్థితి పొంది ఉండాలి. లేదు ఆయనతోనే కలిసి ఉన్నారనుకోండి, నిశ్చలంగా ధన సంపాదన. లేదు లగ్న పంచమ భాగ్యస్థానాల్లోనూ ద్వితీయ చతుర్థ సప్తమ దశమ క్షేత్ర లాభక్షేత్రంలో ఉంటే నిశ్చయంగా ధన సంపాదన ఉంటుంది. అంటే నిశ్చయంగా అంటే నిరంతరం ఉంటుంది. లేకపోతే బ్రేక్స్ ఉంటాయా, ఇబ్బందులు ఉంటాయా ధన సంపాదనకని ధనాధిపతిని చూసి తెలుసుకోవచ్చు. అంటే ధనాధిపతి వెళ్ళి దశమ భావంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు దశమ స్థానాధిపతి ఎవరున్నారో ఆయన ఈయనతో అన్నా కలిసి ఉండాలి దశమంలోనే. లేదు ఆయన వెళ్ళి లాభంలో ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏదో ఒక రూపంలో ధనం సంపాదిస్తూ ఉంటారు బ్రతికినంత కాలం. ఇట్లా ఉంటుంది ఈ జాతకాలు. లేదు భాగ్యంలో ఉన్నారనుకోండి, అంటే మన పూర్వీకుల వల్ల కలిసి వస్తుంది, మీరు సంపూర్ణంగా భాగ్యవంతులుగా ధనవంతులుగా ఉంటారు.